వస్తుందా గ్యాస్ స్టవ్ లెక్క? ఇది డేంజరు. అయిందా? నేనేమన్నా 750 వరకు అవుతుంది అన్నా. చూడండి దీన్ని ఏం చేస్తారో తెలుసా? కొంతమంది చికెన్ వేడి చేస్తారా నిప్పుకల మీద. నెమలి కలర్లు వచ్చిందా? నెమలి కలరు. మన పొయ్యి కూడా ఇంత గాలిలో మండుతుంది, అందుకే పొయ్యి మంచి పొయ్యి, నేను డిజైన్ చేసిందే. సరేనా? మీరు కూడా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. బావి కాడ కొట్టం కాడ ఉంటుంది కదా, ఇట్లా పొయ్యి చేసుకోవచ్చు. కనీసం గాలి ఉన్నది మండుతుంది. ఫుల్ పెట్టండి. నాకు ఎట్లా ఉండాలంటే, మీరు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఉయ్ అని తిరుగుతారు కదా, అట్లా ఉండాలి. రుయ్ అని లేవాలి, ఫుల్ లేవాలి. ఇగో ఇళ్ళకి సన్న కట్టెలు వేయండి, పొడుగులు వేయండి, సన్నయి బాగా గాలేటి. మళ్ళీ వర్షం పడితే ఈ కట్టెలు కూడా దొరకాయి. వేయండి, పొడుగులు వేయండి. పొడుగులు అంటే ఇట్లా పండుకునేటట్టు కాదు, పొడుగులు వేయండి, ఎక్కువ కాలుతాయి. సన్నయి లావద్దు, నిలబడ్డట్టు. ఫుల్ గ్యాస్ రావాలి. మనకేం రావాలి? ఇప్పుడు గ్యాస్ మండాలి. అర్థమైందా? ఇట్లకేంచి వస్తుంది పోర్లకి. స్టీమ్ కాదు, ఫస్ట్ వెనిగర్ వస్తుంది సార్. వెనిగర్ వేపర్ వస్తుంది, దాన్ని పట్టుకుంటే మనకు నీళ్ళు వస్తుంది. కట్టెలే వీళ్ళే వేసిరు. ఏమేమి వేసిరు ఎప్పుడు? దాన్నే వెనిగర్ అంటాం. వెట్టు నుంచి వస్తుంది, వేరే అవుతుంది. స్టీమ్ అంటాం, ఇంకేమంటాం. వస్తుంది కదా, దీన్ని పట్టుకోనికే నాకు ఒక గిన్నె కావాలి, ఏదన్నా డుప్ప, అందులో బట్టి మీకు చూపెట్టినకి అవుతుందని. బొంగు ఉందా? ఒకటి బొంగు కట్టేదాన్ని కోళ్ళు ఉన్నది ఉంటుంది. ఉందా ఇక్కడ బొంగు ఏదన్నా మీకు చూపి? అంటే కానీ దాంట్లో మధ్యన ఇది ఉండాలి, రంధ్రం ఉండాలి. మంట అంటుకుందా ఇంతకుముందు? అగో అంటుకుంటుంది. మధ్యది కూడా అంటుకుంటుంది. పొగ కాదు, ఆ పొగ మంట అంటుకుంటుంది. అది కదా. అగ్గో అంటిందా లేదా? మీకు కనబడతలేదు, కరెక్ట్ చూడండి. అది అరే పర్ఫెక్ట్ తెచ్చినావు. అరే ఇంత మంచిది తెచ్చినావు ఇవాటు. ఇగో ఇప్పుడు ఇది నేను చేస్తా అంటే ఇంట్లోకి దేవాలా. పొగ తీయండి. అట్లా కాదు, వంకర పెట్టాలి. అట్లా పెట్టి ఏం కాదు, అందులో కొంచెం గారుతుంది. ఇది వాసన చూడండి. ఇప్పుడు చూడండి వాసన. ఇది వెనిగర్. ఇగో నాకు ఒక కాలే కట్టి ఇక్కడ తేండి. ఇది అంటుకుంటా జరసేపు అయినాక. పెట్టుండి కట్టెలు మంచిగా పెట్టుండి, ఇంకా పెట్టుండి. మనకు తొందరగా పన్నడు కొట్టాలి. ఇది ఎప్పుడైతే అంటుకుంటుందో వెనిగర్ పని అయిపోయింది, అప్పుడు వేరే వెళ్తున్నట్టు గ్యాసెస్. దాన్ని పైరో గ్యాస్ అంటారు. ఇది అంటుకుంటే అప్పుడు పైరో గ్యాస్ వచ్చినట్టు. అప్పటికల్లా 300 డిగ్రీలు దాటినట్టు. కింద మంట పెట్టి దీన్ని ఏం చేస్తారో తెలుసా? కొంతమంది చికెన్ వేడి చేస్తారా నిప్పుకల మీద. ఇది నూనెలోకి వెళ్తుంది కదా, కొంచెం నీళ్ళు. దాన్ని బ్రష్ తీసుకొని రుద్దుతారు. తినేటోళ్ళు మస్తుగా తింటారు. ఇక అది కాదులే కానీ ఇంట్లో ఇది యాక్చువల్గా కండెన్స్ అవుతుంది, మరి చూడలేకపోతారు. కానీ ఇంట్లో నీళ్ళు అవుతుంది. ఒకసారి తీయండి, ఏం కాదు. ఇంట్లో లోపల కండెన్స్ అవుతుంది, నూనెలాగా లిక్విడ్ అవుతుంది. దీన్ని మనం డిస్టిలేషన్ అంటాం కదా. ఇది చల్లగా చేయాలి. ఒక క్లాత్ వేసినా అది నీళ్ళు జారుతుంది. అది మనం పట్టుకుంటే అవుతుంది. ఇగో ఇది అంటుకుంటా చూడండి. ఇప్పుడు వదిలేయండి, దూపు పెడతా. పెట్టండి, మంట పెట్టండి. ఇంకా ఎందుకంటే మీరు ఎక్కువ మసాలా వేసిరు, అంతా బొగ్గు కావాలంటే టైం పడుతుంది. ముందే గాలి ఎక్కువ ఉంది. అరే మన అసలైనది వెళ్ళే టెంపరేచర్ ఇదేంటి? అంటుకుంటుంది చూసిరా మీద? అనిపిస్తుందా? అడ్డం పెట్టక అది అగో అంటుకుంటుంది, కనబడుతుందా? ఇంకా ఫుల్ అంటుకుంటా జరసేపు అయినా, ఇంకా పేలినవే వెళ్తుంది. పైరో గ్యాస్ ఆల్రెడీ 300 డిగ్రీలు దాటినాక ఈ పని మొదలవుతుంది. 300 డిగ్రీల వరకు ఇది కాదు. నువ్వేమో అలా చూపెడుతుండు. వైర్ కూడా చేతిలో పట్టుకో. డీల్ నాకు కొంచెం మొదలాలి. ఒక్క పొయ్యిలో ఎంత టెంపరేచర్ ఉంటుంది చెప్పండి? 500 నుంచి 600 ఉంటుంది. ఎంత అవుతుంది చూడండి, నాకు తెలియదు. ఆడ చూసి చెప్పుండి. ఏం దాకా వచ్చినాం?
నేనేమన్నా 450 నుంచి 750 దాకా అవుతుంది అన్న పొయ్యిల. చూడండి సార్, ఇదే నేను డైరెక్ట్ పెట్టినా, చూద్దాం. అయిందా? నేనేమన్నా 750 వరకు అవుతుంది అన్న. చూడండి ఒక పొయ్యిలో ఎంత వేడి ఉంటుంది అనేది దానికి లెక్క. బొగ్గుల పొయ్యి ఎక్కువ ఉంటుంది, 1000 మీద పోతుంది, 1100 1200 అంత మీద కూడా పోతుంది బొగ్గుల పొయ్యి. చూస్తుందా మంట ఎట్లా అంటుకుంటుందో? చూడుండకు మీద. అయిందా 700? గుడ్. రికార్డు రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ ఫోటోలు తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఒక పొయ్యి ఎందాక వెళ్తుంది అని అంటాం కదా, దానికోసం. మన గ్యాస్ అంతా ఇప్పుడు తెల్లగా ఉంది చూసిరా గ్యాసు, ఇది మండే గ్యాస్. ఇది ఈ తెల్లగా అయింది మండే గ్యాసు. అగో ఇప్పుడు మండుతుంది చూడండి, మంట కరెక్ట్ అనుకుంటే నాకు కట్టి ఇవ్వండి, మండే కట్టి ఇవ్వండి, దాని మీద పెట్టండి మండే కట్టే. మీద పెట్టమ్మా, అట్లా కాదు, మండే కట్టే. ఊత కట్ట ఏం చేయాలి అట్లా, అట్లనే పెట్టండి. మండుతుంది చూసిరా అది. ఇగో గ్యాస్ చూసిరా, గ్యాస్ వస్తుందా? గ్యాస్ స్టవ్ లెక్క. ఇది డేంజరు. దాన్ని బంద్ చేసావు పేలుతుంది, దాని మూతి బంద్ చేయొద్దు, గాలి రావాలి. మనము ఎక్కువనే చేసినాం, ఆడికి నేను కొంచెం హోల్ పెద్ద చేయించిన, గుర్తుపెట్టుకోండి. పెద్ద చేయించినా లేదా? పెట్టండి మంట పెట్టండి, గుర్తున్నాలే. గ్యాస్ పొయ్యి లాగా రావాలి మీద. గ్యాస్ కనబడుతుందా? ఈ శబ్దం ఓన్లీ పైరో గ్యాస్లో వస్తుంది, నిజంగా బొగ్గేటప్పుడు ఇట్లా వస్తుంది, కనబడ్డదా? ఇంత పవర్ ఉందని ఎప్పుడన్నా అనుకోరా? శబ్దం కూడా వినండి ఎంత బాగుందో, చూసిరా? అంత ప్రెషర్లో వస్తుంది కానీ ఏమన్నా కానీ. చూసిరా? ఈ కట్టే నేను ఓన్లీ స్పార్క్ ప్లగ్ లాగా పట్టుకున్నా, మన మోటార్ సైకిల్ స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా అట్లా. అది మన ఆటోమేటిక్, ఏది ఇన్ఫ్రారెడ్ది. అరే తీయండి, మీరు ఇన్స్ట్రుమెంట్లు తెస్తారు కానీ ఏం తీయరు. ఇంకోటి ఏది ఇన్ఫ్రారెడ్ది. ఎంత టెంపరేచర్ ఆడ? మరి ఉండు, జరసేపోయినాక మీద పెట్టాలి. కనబడుతుందా గ్యాసు? ఇగో చిచ్చుబుడ్డి. మంచిగా కనబడుతుందా? ఇది కూడా వస్తుంది, మంచిదే అయింది. నేను అందుకే లూజ్ మూత తీసుకున్నా, లేవో పేలుతుంది ఇక్కడిది. ఇగో 210, 159. అయ్యో ఎంత తగ్గుతుంది, గాలికి ఉల్టా పల్టా అవుతుంది. ఇది గాలి ఉన్నందుకు తెలుస్తలేదు వేడి. ఇగో 361 ఇట్లా డైరెక్ట్ పెడితేనే 415 రాస్తారు. ఇది గాలి ఎక్కువ ఉంది, ఎటో తెలుస్తలేదు, ట్రిగరింగ్ అవుతలేదు అసలు. అది అందులో పెట్టడమే కరెక్ట్ టెంపరేచర్, మంటలో పెట్టినాం చూడు, అదే కరెక్ట్ టెంపరేచర్. ఇది వస్తలేదు, 223, 358 ఏమేమి అవుతుంది. ఇది దీనికి అర్థమైతలే. 394 పోయింది హైయెస్ట్కి, అంతే. దీన్ని పైరో గ్యాస్ అంటారు. మామూలుగా ఏం చేస్తామంటే దీనికి ఒక పైపు పెట్టి ఆ గ్యాస్ని కిందికి పెడతాం, అర్థమైందా? ఎప్పుడైతే గ్యాస్ అయిపోతుందో అప్పుడు దాదాపు బొగ్గైనట్టు, అర్థమైందా? ఈ గ్యాస్ మొత్తం అయిపోయిందంటే మన బొగ్గు తయారైనట్టు.
అట్లా అని చెప్పి మంట తక్కువ చేసి గ్యాస్ అయిపోయింది అనేరు. ఫుల్ గ్యాస్ కట్టె లోపల కనుండి ఇంకొకసారి ట్రై చేద్దాం ఫైనల్గా. మంట పెట్టుండి చూద్దాం. ఇంకో 3 రోజుల పోయి అయితే ఇది కూడా కాకుండా ఇప్పుడు ఇది చేసినాం కాబట్టి అయింది మనకు సెటప్ కదా. బాగానే ఉంది కదా సెటప్. మీరు చేసుకోండి, అల్క పని మీద ఇంత కట్ చేయాలి, కింద సైడ్ కోట్ కట్ చేయాలి, అన్నిట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వస్తలేదు, ఈ కట్టె తీసి మెల్ల తీసి దాన్ని ఆడ పెట్టుండి నీళ్లు తెప్పండి. ఈడ పెట్టండి నా ముందట, ఇక్కడ 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 ఈడ పెట్టండి, ఈడ పెట్టండి. ఇది పట్టుకోండి ఎవరన్నా సార్కి. దీన్ని ఏం చేద్దామంటే నీళ్ళు పోవద్దన్నందుకు దీన్ని ఉల్టా చేయండి మెల్లగా, మీదకే నీళ్ళు పోద్దాం. పూర్తిగా బోర్లు వేయండి, బోర్లు వేయండి, బోర్లా చేయండి. నీళ్ళు తేండి, ఇక మెల్ల పోయాలి, పేలుతుంది ఆయనతో. కొన్ని తల్లినట్టు అట్లా కాదు, ఒక్కసారి పోయాకు అది ష్రింక్ అవుతుంది, బాగా వేడైంది కదా. అవుతుందిలే చల్లగా, ఎందుకంటే మెటల్ కదా, జర్రసేపట్లో చల్లగా అవుతుంది. కానీ ఒక్కసారి పోస్తే ఏమవుతుంది అంటే ష్రింక్ అవుతుంది. అది ఆరిపోయింది అది. ఎప్పుడన్నా 50 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడే దీన్ని ఓపెన్ చేయాలి. 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ చేయొద్దు, మళ్ళీ అంటుకుంటుంది మంట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అది స్టీల్ గిన్నెనా కదా అని. అందుకే మనకి ఇవన్నీ నేర్పరు, మనం నేర్పితే ఏమేమో చేస్తామని. మూతి మీద అది గుంత ఎక్కువ ఉంది కదా, మీద గుంత ఉంది కదా, కష్టమవుతుంది మనకు. ఇంకో నీళ్ళు పోయండి మగ్గుతోటి మళ్ళీ. ఎప్పుడైనా ఈ ఇనుప ఇట్లుంటాయి కదా స్టీల్, ఏదైనా తొందరగా వేడైతే తొందరగా తగ్గుతుంది. ఇంట్లో అయ్యే బొగ్గు ఫస్ట్ క్లాస్ బొగ్గిగా, దీనికి పేరు పెట్టేది లేదు. ఇది 550 డిగ్రీలు దాటైంది, ఇది పర్ఫెక్ట్ బయొచ్చారు. ఇది రిటాట్ మెథడ్, రిటాట్ RETORT. ఇంట్లో ఇంత కూడా ఆక్సిజన్ బయటికి ఏం రాలే, ఇంత గాలి పెట్టినా వేరే గాలి కిందికి పోలే, లోపలిది బయటకు వచ్చింది కానీ బయటికి ఏం లోపడుకోలే. పర్ఫెక్ట్ కదా అది. నో ఆక్సిజన్ కండిషన్ అంటాం. ఇది ఇండైరెక్ట్ చేసినాం, మంటలో ఇది తీయలే, బూడిద అనేది లేదు ఇక డైరెక్ట్. అయితే ఇదే నువ్వు ఎంత పెద్దది చేస్తే రోజుకు 1000 కిలోలు చేసినా నీ ఇష్టం, రోజుకి 500 కిలోలు చేసినా నీ ఇష్టం. ఇదే మోడల్. కటింగ్ ప్లేయర్ తెప్పండి, ఇలా పోయకండి, ఇలా పడుతుందనే నా భయం అప్పటి నుంచి. చూద్దామంటారా? ఒక సెకండ్ అందరు చూడని, అందరు కనబట్టాడు తీస్తాను నేను. అట్లా కాదు, ఇది పట్టుకోండి, కింద పట్టుకోండి ఒకరు. వేడిగా ఉంటుంది కొంచెము, ఎందుకంటే మళ్ళీ మంట కూడా అంటుకుంటుంది లోపలిది. మనం చల్లగా కాకుండా తీస్తున్నాము. ఇక చూడండి, దూరం కొంచెం అందరు కనబడాలి. ఉండు, ఇగో కట్టె పుల్లలు పట్టుకోండి. ఎవరిచ్చిర్రు ఇది? మీ పచ్చాకు కట్టె పుల్ల ఉంటారు కదా, ఒకసారి కొంచెం జాగిండి, ఎక్కడ పోదు, అందరికి ఇస్తా. ఎవరి నెమలి కలర్లు వచ్చిందా? నెమలి కలరు అమ్మా, ఇగో మీ మ్యాచింగ్ కనబడదా? బుల్గు అయినా లేదా? ఏమన్నా బూడిద ఉందా ఇంట్లో? హల్కా కూడా మీరు ఫీల్ కావచ్చు. ఇగో ఎంత హల్కా ఉంది. తినుంటే ఊకే ఎందుకు? అదే చింతపండు అయితే లాలజలం వస్తుంది కదా.
రావట్లేదు ఇప్పుడు ఎవరికి. తెలియకుండా తింటే చిన్నప్పుడు అదేదో అనుకోరు, ఇప్పుడు అందరి ముందర తినాలంటే నామూసి. ఇది దాపెట్టుండి టెస్ట్ చేయాలి, వేస్ట్ చేయకండి. అంత తీసుకుంటారు, అంత కష్టపడడం కింద వేయకండి, కింద చేయకండి, టెస్ట్ చేయాలి. ఇగో దీనికి డాంబర్ వెళ్ళిందని వెళ్తుందన్నా కదా, వెళ్ళింది సార్. ఇది పట్టుకోవాలి అంతే, మనం పట్టుకోలేదు. నీళ్ళుగా డాంబరే ఉంటుంది. ఇప్పుడు మనం పోసిందే తేమ కొంచెం పడ్డది.